ఎమర్జెన్సీ ఉంటే అందరూ లోపల ఉండేవాళ్లు అన్న సిపి సజ్జనార్కు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి కేటీఆర్. సీఎం రేవంత్ మాట విని అధికారులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. ఎమర్జెన్సీ ఉంటే లోపలికి వెళతారని అంటున్న అధికారులను వదిలిపెట్టమని హెచ్చరించారు కేటీఆర్. ఇంకెక్కువ మాట్లాడుతున్నారు కొంతమంది. అయితే ఎమర్జెన్సీ అయితే మీరు బయట ఉండురా, లోపల ఉందరు. ఎవరు ఎక్కడుండాలో కాలం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటే మంచిది. ఇవాళ నేను అధికారులకు కూడా చెప్తా ఉన్నా, ఈ ఫోన్ ట్యాపింగ్లు వీటి మీద జరుగుతున్న ధారావాహికంగా జరుగుతున్న డ్రామాలు, ఇందులో భాగస్వాములు అయితే అధికారులకు కూడా నేను చెప్తా ఉన్నా, ప్రతిరోజు ఒక్కరిదే ఉండదు. ఇంకో 2-2.5 ఏళ్లలో మళ్ళీ మా ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. మీకు తెలుసు, అది ప్రజల మూడు మీకు తెలుసు. మన గ్రామ పంచాయతీ ఎన్నికలు చూసినారు, మీకు తెలుసు. ఇవాళ ఎన్నికలు పెడితే రాష్ట్రంలో ఏం ఫలితం వస్తుందో కూడా అధికారులకు తెలుసు. నేను వారికి చెప్తా ఉన్నా, మేమెన్నడూ గత 10 ఏళ్లలో ఇట్లా అధికారాన్ని దుర్వినియోగం చేయలేదు, ఎక్కడా చేయలేదు. ముఖ్యంగా పోలీస్ వ్యవస్థను ఇంత అడ్డంగా దుర్వినియోగం చేసి ఏదైతే ఇవాళ నాటకాలు ఆడుతున్నారో వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు బలవుతారు, మధ్యలో మీరు బలవుతారు. రేవంత్ రెడ్డి రాజకీయ క్రీడలో మీరు బలవుతారు. మొన్నెట్లయితే కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్ములాటల్లో ఆధిపత్య పోరులో జర్నలిస్టులు బలైనారో, రేపు నేను చెప్తున్నా, మీరు భాగస్వాములు అయితే అధికారులు మీరు బలవుతారు. గుర్తుపెట్టుకోండి. రిటైర్ అయిన వాళ్ళని ఏం చేయలేరు భవిష్యత్తులో బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటురేమో, దానికి కూడా మాకు రేవంత్ రెడ్డి గారే తోజు పెట్టిండు. రిటైర్ అయిన అధికారులను కూడా తీసుకొచ్చి 40 రోజులు జైల్లో పెట్టినాడు. కాబట్టి రిటైర్ అయిపోతాము, తప్పించుకుంటాము అనుకునే వాళ్ళకు కూడా నేను చెప్తా ఉన్నా, ఎవరు ఎక్కడికి పోలేరు. ఇప్పుడు ఎవరెవరైతే రేవంత్ రెడ్డి గారు ఆడిచ్చినట్టు ఆడుతుండ్రో, అక్రమమని తెలిసి కేసులు పెడుతుండ్రో, అక్రమమని తెలిసి అడ్డదారులు దొక్కుతున్నారో, ఈ టైప్లో ఆయన ఆడిచ్చినట్టు ఆడితే మాత్రం మీకు కూడా తప్పకుండా భవిష్యత్తులో మరి చట్టపరంగా, న్యాయపరంగా మీకు కూడా ఇబ్బందులు ఉంటాయి. ఈరోజు పోలీసుల పైన, యంత్రాంగ పైన, ప్రభుత్వం పైన చాలా అంటే చాలా స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇప్పుడే వస్తే ముందు కూడా లైవ్ లో చూశాను. చాలా అంటే చాలా విమర్శ చేస్తున్నారు. ఏదో నిరంకుశ ప్రభుత్వము, లేదంటే ఎమర్జెన్సీ వస్తుంది, ఎమర్జెన్సీ ఉంటే మీరందరూ ఉండేవాళ్ళ, ఈరోజు మీ అందరితో మాట్లాడేవాడా, మీ అందరు కూడా లోపల ఉండేవాళ్ళు. సో అది అర్థం చేసుకోవాలి. చట్టం తను పని చేస్తుంది. డెఫినెట్లీ చట్ట భాగంగా ఏమైనా మనం డెఫినెట్లీ పోతాను, మనము అక్కడ సెర్చ్ చేస్తాను, కావాల్సిన వాళ్ళు అరెస్ట్ చేస్తాను, చట్టం ముందు పెడతాను, అప్పుడు చట్టం చూసుకుంటుంది. సో అందుకు ఎవరు కూడా మీరు విమర్శ చేయవచ్చు, కానీ వాళ్ళు చరిత్ర హాని చేయడం కానీ వాళ్ళపైన ఏం ఆధారం లేకుండా చేయడము చాలా బాధము. డెఫినెట్లీ చట్టం తన పని చేస్తుంది. ఈరోజు ఒక మీ రిపోర్టరు మనము ఎట్లా పోవడానికి, రాత్రి పోవడానికి ప్రయత్నం చేశారు. ఏ ఆధార్ పైన పోతున్నారు? 5:30 టికెట్ బుక్ చేసి బ్యాంకాక్ పేరుతో వెళ్తున్నారు. కావాల్సింది ఆనే, మనకు కోఆపరేట్ చేయాలి కాదనే.